సిటీ కేబుల్ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జీవీఎంసీ 34వ వార్డులో జోరుగా ప్రచారం నిర్వహించిన విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన వైకాపా ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్న గాజువాక నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీనివాస్. ఇక వార్తల వివరాల్లోకి వెళ్తే, విశాఖ దక్షిణ నియోజకవర్గం 34వ వార్డులో ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ బుధవారం ఎన్నికల ప్రచారం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వాసుపల్లి అచ్చియంపేట, కొబ్బరితోట ప్రాంతంలో పర్యటించి వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధిని ప్రజలకు వివరించారు. వార్డు కార్పొరేటర్ తోట పద్మావతి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రచారంలో డాక్టర్ బొత్స ఝాన్సీ, జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కోలా గురువులు, మేయర్ గొలగాని హరివెంకట కుమారి మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇంకో 5 సంవత్సరాలు నేను ఎమ్మెల్యే చేశారనుకోండి, ఇంకొక 26,000 ఇల్లు ఇస్తానా లేదా? జగన్మోహన్ రెడ్డి గారు కదా, అంటే 70,000 ఇల్లు ఉంటే మన దక్షిణ నియోజకవర్గంలో 50,000 మందికి ఇల్లు ఇచ్చినట్లే. ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూడా ధనికులు, ఫ్యామిలీ అపార్ట్మెంట్ కలిసి ఉండేవాళ్ళే. నా పోటీ గొప్ప ఉంటారు అన్నీ. ఇంకా అందుకోసం అని చెప్పేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి రావాలి. ఈరోజు మీ ఆరోగ్యానికి రక్షగా ఉంటుంది ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు. మన ఇంట్లో మన కొడుకు కానీ, మన ఇంట్లో మన నాన్న కానీ, మన ఇంట్లో మన అమ్మ కానీ, మన ఇంట్లో మన అక్క కానీ, మన ఇంట్లో మన కోడల పిల్ల కానీ, ఏది వచ్చినా కానీ, కష్టం వచ్చినా కానీ 4,000 చికిత్సలకి కార్పొరేట్ హాస్పిటల్స్ లో, అపోలో, ఏర్ హాస్పిటల్, అలాగే పెద్ద పెద్ద 7 ఇయర్స్ ఇలాంటి హాస్పిటల్స్ మనం ట్రీట్మెంట్ చేయించుకుంటాం. సంవత్సరానికి 25 లక్షలు. ఒకవేళ కానీ మీరు కానీ ఆరోగ్యశ్రీ లేని దాంట్లోని హాస్పిటల్ జాయిన్ అయిపోతే ఆ డబ్బులు కూడా తిరిగి మీకు అందిస్తా ఉన్నారు. సీఎం రిలీఫ్ లోని ఇక్కడ మతం చూడట్లేదు, కులం చూడట్లేదు, పార్టీ అంతకంటే చూడట్లేదు. మననే పండవీధి సార్ మీరు వినాలి, మననే పండవీధిలో తెలుగుదేశం అధ్యక్షుడు, పార్టీ స్థాపించిన దగ్గర ఉండే అధ్యక్షుడు రాము, ప్రతిపక్షాలు వాళ్ళు ఎలాంటి ఎత్తులు వేస్తున్నారు, వాలంటీర్ వ్యవస్థ మీద ఎందుకు వాళ్ళకి అంత అక్కసు? 1వ తారీఖున చిరునవ్వుతో 6 గంటకల్లా పొద్దున్నే వచ్చి, అమ్మ ఇదిగో నీ పెన్షన్, అవ్వ ఇదిగో నీ పెన్షన్, తాత ఇదిగో నీ పెన్షన్, మా అమ్మ ఇదిగో నీ పెన్షన్ అని చెప్పి వాళ్ళ చేతికి ఇచ్చి వాళ్ళ ముఖంలో ఒక మంచి చిరునవ్వు చూసేవారు. ఈరోజు ఆ చిరునవ్వు పేదవాళ్ళ ముఖంలో ఉండకూడదు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళందరూ కలిసి కుయ్యెత్తులేసి ఈరోజు పెన్షన్ని ఆపే పరిస్థితుల్లో ఉన్నారు. వాలంటీర్ వ్యవస్థ, అదేదో వాలంటీర్లు వెళ్తే వైసీపీకి ఓటేసేస్తారు, అలా అయితే ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా గత 5 ఏళ్ళు వైసీపీ ప్రభుత్వంలోనే పనిచేసింది. అలా అని చెప్పి ప్రభుత్వం మొత్తాన్ని పక్కన కూర్చోబెట్టేస్తారా? ఎందుకు? ఇవన్నీ మీరు గమనించాలి. గమనించి ప్రతి డోర్ టు డోర్కి వెళ్ళి మీరు చెప్పాలి. ఇప్పుడే వాసుపల్లి గారు చెప్పారు, అక్కడ వాళ్ళకి జెండాలు, ఎజెండాలు ఏమీ లేకుండా జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దింపడమే వాళ్ళు పెట్టుకొని, ఆయన ఉంటే మనకి ఇంకా భవిష్యత్తు ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారంటే ఇంకొక 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఆయనే ప్రభుత్వంలో ఉంటారు. ఎలాగైనా మనం గద్దె దింపాలి అని చెప్పేసి అందరూ కలిశారు తప్ప ప్రజలకు ఏదో మంచి చేయాలి, ప్రజలకి బాగోగులు చూడాలి అనే ఆలోచన లేదు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గాజువాక 64వ వార్డు గంగవరంలో గాజువాక శాసనసభ ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావుకు ప్రచారం చేపట్టారు. ప్రచారంలో స్థానికులు, ప్రజలు పల్లా శ్రీనివాసరావుకు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన వైకాపా ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు. త్వరలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది ఎన్డీఏ కూటమి అని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలు జగన్ మాటలు నమ్మి మరోసారి మోసపోయే పరిస్థితి లేదన్నారు.
వార్డు టీడీపీ అధ్యక్షులు కోవిరి హరికృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రచారంలో టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. గంగవరంలో మేము పాదయాత్ర చేస్తున్నాం, డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ చేస్తున్నాం. ఇందులో జనసేన నాయకులు కొంత అతల గారు, స్థానిక కార్పొరేటర్ సోదరులు దళిగోవింద్ రెడ్డి గారు, మా వార్డు అధ్యక్షుడు హరికృష్ణ గారు, అలాగే చోటుపల్లి ముసలయ్య గారు, ఇంకా జనసేన టీడీపీ నాయకులు అందరూ, బీజేపీ నాయకులు కలిసి ఇందులో పాల్గొనడం జరిగిందండి. అలాగే సీనియర్ నాయకులు బీజేపీ నాయకులు అందరూ ఈరోజు ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజల ముఖంలో ఒక ఆనందం. ప్రజలు నిజంగా మాకు నడిచినంతసేపు గడప వెళ్ళినంతసేపు కూడా మాకు ప్రజలు జన నీరాజనం. ఎక్కడికి వెళ్ళినా సరే మమ్మల్ని ఆదరిస్తున్నారు, వాళ్ళ మార్పు కోసం చూస్తున్నారు. ఖచ్చితంగా రేపు తెలుగుదేశం పార్టీ అధికారంకి వస్తుంది, జనసేన తెలుగుదేశం బీజేపీ కలిపి అధికారంకి వస్తుంది అనడానికి ఇది ఒక సంకేతం అని చెప్పి తెలియజేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా సరే బాబు కరెంట్ రేట్లు పెరిగిపోయినాయి. వైసీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి 7 సార్లు కరెంటు బిల్లు పెంచారు. అలాగే ఇక్కడ విపరీతంగా పొల్యూషన్ వస్తుంది, ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. మాకు అందరూ కూడా ఇక్కడికి వైసీపీ నాయకులు కొంతమంది వస్తున్నారు, మళ్ళీ వెళ్ళిపోతున్నారు తప్ప ఎటువంటి సౌకర్యాలు కూడా చేయకుండా ఉన్నారని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఒకలాంటి వ్యతిరేకత, తీవ్రమైన వ్యతిరేకత వైసీపీ పార్టీ మీద ఉంది. ఈరోజు ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అధికారం రాబోతుందని చెప్పేసి ఈ జనాన్ని చూసిన తర్వాత మాకు అర్థమవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థి గెలుపుకు గట్టిగా కృషి చేస్తానని రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సీతంరావు సుధాకర్ తెలిపారు. బుధవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆహ్వానం మేరకు త్వరలోనే ఆ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. తనకు వైసీపీలో తీవ్ర అన్యాయం జరిగిందని, ఆయన కూటమి అభ్యర్థి వంశకృష్ణ శ్రీనివాస్కు మద్దతిస్తూ అతని గెలుపుకు కృషి చేస్తానని అన్నారు. తాను వైసీపీకి ఎంతగానో సేవ చేశానని, సొంత సొమ్ము ఖర్చు చేసి ప్రజలకు సేవా కార్యక్రమాలు నిర్వహించామన్నారు. దక్షిణంలో వాసుపల్లి గణేష్ కుమార్ ఓటమి జయంగా అందరూ పనిచేయాలన్నారు. ఇప్పటికే తన అనుచరులు, కార్యకర్తలు అభిష్టం మేరకు టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఉరుకుటి నారాయణరావు, విల్లూరు భాస్కర్రావు, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దక్షిణ నియోజకవర్గంలో నేను సుమారుగా 3.5 సంవత్సరాల నుంచి అదే ప్రయాసగా నియోజకవర్గ ప్రజల శ్రేయస్ దృష్ట్యా వివిధ సేవా కార్యక్రమంలో పాల్గొంటూ వైఎస్ఆర్సీపీ పార్టీని ఎంతో కొంత బలోపేతం చేసి తద్వారా ఎంతో కొంత లబ్ధి పార్టీకి చేకూరింది. నాకు కూడా ప్రజల యొక్క ఆశీస్సులు, మన్ననలు చూరగొన్నాను. బట్ అనేక రాజకీయ పరిస్థితుల్లో మాటిచ్చి మడమ తప్పను ఇవన్నీ మాట్లాడే నాయకులను వైఎస్ఆర్సీపీలో నాకు తీవ్రమైన అన్యాయం చేశారు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ అధినేత ఎవరైతే ఉన్నారో కనీసం కలవడానికి కూడా అవకాశం ఇవ్వక నాతో సుమారుగా 60-70 కోట్ల రూపాయలు ఖర్చులు పెట్టించి పార్టీకి నేను ఇతోధికంగా సాయం చేసి పార్టీ యొక్క ప్రోగ్రామ్స్ కూడా గత 10-12 ఏళ్ళ నుంచి సాయం చేసి విపరీతమైన వ్యయ ప్రయాసాలు. ఎవరు ఇక్కడ ఉండేవాళ్ళలో వైఎస్ఆర్సీపీ వైజాగ్లో ఉండేవాళ్ళలో 70% ఆ రోజు పార్టీలో లేరు. పెద్ద పెద్ద మంత్రులుగా ఉన్నవాళ్ళు కానీ, పెద్ద పెద్ద పదవులు అనిపిస్తున్న వాళ్ళు కానీ, పెద్ద పెద్ద ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు కానీ, ఎంపీలుగా ఉన్నవాళ్ళు కానీ, నేను ఈ పార్టీ జెండా పట్టుకున్నప్పుడు నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఎవరు ఇక్కడ లేరు. అతి కొద్ది మంది మాత్రమే ఈ పార్టీకి జెండా కట్టాం. ఇదే వాసుపల్లి గణేష్ కుమార్ టీడీపీలో ఉంటుండగా వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యి ఇదే ముఖ్యమంత్రి వస్తున్నప్పుడు ముఖం చాటేసి ఏదో ఊరు వెళ్తుంటే నన్ను సాయిరెడ్డి గారు కానీ, అధిష్టానం కానీ అందరూ ఈ కాన్స్టిట్యున్సీ బాగోగులు చూడని చెప్పిన తర్వాతే ఈ కాన్స్టిట్యున్సీ బాగోగులు చూడడం మొదలెట్టాక ఇప్పుడుండే నాయకుడు ప్యాకేజీలతో ఆ నాయకుడిని మళ్ళీ హక్కును చేర్చుకుని ఆడు చీపు అని లెటర్ రాసినా కానీ ఆడిని వెళ్ళి తెప్పించుకుని ఆ నాయకుడిని నన్ను అన్యాయంగా దూరం పెట్టి మనోవేదన గురి చేయడం వల్ల నేను ఆ పార్టీ వేయడం జరిగింది. నాకు తెలుగుదేశం పార్టీ నుంచి ఆహ్వానం వచ్చింది, జనసేన పార్టీ నుంచి కూడా ఆహ్వానం వస్తే నేను టిక్కెట్ తీసిగా ప్రయత్నం చేశాను. ఇంచుమించుగా నాకు కూడా సమ్మతిని వ్యక్తపరిచాయి పార్టీలో. కొన్ని అనివార్య కారణాల వల్ల నాకు టికెట్ కేటాయించలేకపోయారు. అంత మాత్రాన నేనేమి దానిలో వెనకడుగు వేసేది లేదు.
ఇప్పుడుండే పరిస్థితుల్లో ఈ విశాఖపట్నాన్ని రక్షించుకోవాలన్నా, దక్షిణ నియోజకవర్గాన్ని రక్షించుకోవాలన్నా నా తాలూకా అభిమానులు, నా ఫ్రెండ్స్, శ్రేయోభిలాషులు, మిత్రులు, సహచరులు, కార్పొరేటర్లు అందరూ నా సోదరుల్ని సోదరీమణులను రక్షించుకోవాలంటే ఈ కేడర్ని, వైఎస్ఆర్సీపీలో చాలా ఇబ్బందులు గురైన కేడర్ని నేను రక్షించుకోవాలంటే, రోజు వెనుదనుగా ఉండాలంటే నాకేదో రాజకీయ ప్లాట్ఫామ్ కావాలి. ఆ కావాలనే దృక్పథంతో ప్రస్తుతానికి ఇప్పుడు ఎవరైతే ఓటమి బలపరిచిన క్యాండిడేట్ ఉన్నాడో ఆ క్యాండిడేట్కి నేను, నా సోదరులు సోదరిమణులు, నా తాలూకా శ్రేయోభిలాషులు అందరూ ఇతోధికంగా సాయం చేసి మద్దతు ప్రకటించి అక్కడ కూటమి అభ్యర్థి జెండా ఎగరేటట్టుగా మేము విశ్వప్రయత్నం చేసి సఫలీకృతం అవుతామని మీ అందరికీ తెలియజేస్తూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాజువాక నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అమర్నాథ్ సమక్షంలో పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ మేరకు వైసీపీలో చేరిన టీడీపీ శ్రేణులకు అమర్నాథ్ పార్టీ కండువ కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన సిద్ధాంతాలు నచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు టీడీపీ శ్రేణులు వెల్లడించారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా శ్రమిస్తామని అన్నారు. పార్టీ నాయకులకు శ్రమించిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం లభిస్తుందని ఈ సందర్భంగా అమర్నాథ్ పార్టీ శ్రేణులకు హామీ ఇచ్చారు. రాజకీయ పార్టీలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రంలో 69 లక్షల మంది పెన్షన్దారులతో ఆడుకోవడం తగదని జ్యోతిబా పూలే ఆల్ ఇండియా ఓబీసీ అసోసియేషన్ అధ్యక్షులు పోతల ప్రసాద్ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం నగరంలో పార్క్ హోటల్ జంక్షన్లో అసోసియేషన్ తరఫున ధర్నా నిర్వహించిన ఆయన మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ సుమారు 69 లక్షల మంది పెన్షన్దారులలో 90% మంది బడుగు బలహీన వర్గాలకి చెందిన వారు ఉన్నారని, అటువంటి వారితో కేవలం ఎన్నికల స్వార్థం కోసం వారిని 1వ తారీఖున అందవలసిన పెన్షన్ అందకపోవడానికి కారణం కేవలం విపక్ష పార్టీలు కుటిల రాజకీయాలని ఆరోపించారు. వాలంటీర్ల ద్వారా ప్రతి నెల 1వ తేదీన తెల్లవారుజామున ఇంటి వద్దకే పెన్షన్ సకాలంలో అందేదని, కేవలం విపక్ష రాజకీయ పార్టీలు చేసిన కుట్రల వల్లనే ఈ నెల పెన్షన్ అందలేదని అన్నారు. సచివాలయానికి వెళ్లి పెన్షన్ తీసుకోవడం దారుణమని అన్నారు. వికలాంగులు, ఒంటరి వృద్ధులు ఇంత తీవ్రమైన ఎండలో ఎలా లైన్లో నిలబడగలరని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతంలో సచివాలయాలు సుమారు 5 నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటాయని, అంత దూరం ఏ ఆసరా తోడు లేని ఒంటరి వృద్ధులు, వికలాంగులు ఏ విధంగా ప్రయాణం చేయగలరని ప్రశ్నించారు. కనీసం మానవతా కోణంలో విపక్ష పార్టీలు ఆలోచన చేసి ఉంటే ఈ రోజు 69 లక్షల మంది ఇంతమంది ఇబ్బంది పెట్టే ఆలోచన చేయగలిగే వారు కాదని అన్నారు. కేవలం రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసమే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ దారుణమైన ఆలోచన చేసేవారు కాదని ఆవేదన వ్యక్తం చేశారు. పెన్షన్ అందుకోవడానికి వెళ్లే వృద్ధులు మరియు వికలాంగులు వడగాల్పులు ప్రభావానికి గురి కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన మీడియా ముఖంగా కోరారు. అనంతరం చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆయన చిత్రపటాలకి చించేశారు. జ్యోతిబా పూలే ఆల్ ఇండియా ఓబీసీ అసోసియేషన్ తరఫున ఆంధ్రప్రదేశ్లో మేము విజ్ఞప్తి చేస్తున్న విషయం ఏంటంటే 69 లక్షల మంది పెన్షన్దారులు ఉన్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో. 69 లక్షల మంది పెన్షన్దారులకు కూడా నిమ్మగడ్డ ప్రసాద్ గారు ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేసి వారు ఈ పెన్షన్లు ఆపడంలో ప్రయత్నం చేయడం కూడా జరిగింది. 69 లక్షల మంది పెన్షన్దారులు ఈరోజు రాష్ట్రంలో చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రతి ఒక్క పెన్షన్దారికి కూడా ఇంటికి వెళ్ళి పెన్షన్లు ఇస్తుంటే ఈ పెన్షన్లు అడ్డుకోవడం చాలా బాధాకరమైన విషయం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లోనూ ప్రతి గ్రామీణ ప్రాంతంలో కూడా వృద్ధులు, వికలాంగులు, మహిళలు అనేక మంది ఉన్నారు. రాజకీయాలు ఏదైనా ఉంటే చూసుకోండి. పేదల మీద రాజకీయం చేయొద్దని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు రాజకీయ పార్టీలు ఉంటే ఏదైనా రాజకీయం చూసుకోండి. బీసీ, బడుగు, బలహీన వర్గాల మీద రాజకీయం చేయొద్దని ఈరోజు ఈ రాజకీయ పార్టీలకు మొత్తం కూడా 3 పార్టీలు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మరొక ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే విశాఖపట్నం నగరం కానీ, ఇటు విజయనగరం కానీ, శ్రీకాకుళం కానీ టౌన్లో సచివాలయం దగ్గరలో ఉంటే ప్రాబ్లం లేదు. కానీ రూరల్ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలు కానీ, వికలాంగులు కానీ, వృద్ధులు కానీ ఆ 1వ తారీఖు వచ్చేసరికి ఆ పెన్షన్ల కోసం ఎదురు చూస్తూ, అవ్వ తాత కూడా ఎదురు చూస్తూ ఆ పెన్షన్ల కోసం నెల వచ్చేసరికి వాటి మీద బ్రతుకుతున్నటువంటి పెన్షన్దారికి ఇబ్బంది పెట్టకూడదని ఈరోజు దండం పెట్టి ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు కూడా, ఇప్పుడు 3 పార్టీలకు కూడా, ఇటు చంద్రబాబు నాయుడుకి కూడా, మేము పవన్ కళ్యాణ్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. పెన్షన్లో రాజకీయం చేయొద్దు, పేదవాడితో రాజకీయం చేయొద్దు అని మేము వారికి మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు సొంత మామగారిని వెన్నుపోటు పొడిచారు ఆయన. ఇకపోతే పెన్షన్దారులు కూడా 69 లక్షలను కూడా ఆయన వెన్నుపోటు పడుతున్నారు. గతంలో హౌసింగ్స్ మీద కూడా కంప్లైంట్ ఇచ్చారు, గతంలో రోడ్ల మీద కంప్లైంట్ ఇచ్చారు, గతంలో రాజధాని మీద కంప్లైంట్ ఇచ్చారు.
దేని మీద కంప్లైంట్ ఇచ్చినా మేము ఒప్పుకుంటాం. పెన్షన్దారు మీద మాత్రం రాజకీయం చేస్తే మేము ఆంధ్రప్రదేశ్లో 69 లక్షల పెన్షన్దారు కూడా మేము ఓబీసీ తరపున మేము సపోర్ట్ చేస్తున్నాం. ఏ రాజకీయమైనా పేదవాడి మీద చేయొద్దు, ఏ రాజకీయమైనా పెన్షన్దారు మీద చేయొద్దు, ఏ రాజకీయమైనా వికలాంగుల మీద చేయొద్దు అని మేము మరీ రాజకీయ పార్టీలకి విజ్ఞప్తి చేస్తూ ఈరోజు శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం రాష్ట్రంలో నలుమూలల నుంచి కూడా అన్ని ప్రాంతాలను కూడా మేము బీసీ సంఘాలను ఉద్రిక్తం చేస్తూ పెన్షన్స్ 2-3 రోజుల్లో రేపు కానీ పెన్షన్స్ ఇవ్వకపోతే రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలు మొత్తం ఉద్యమం చేస్తామని కూడా మేము ఈ సభాముఖం కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఓబీసీ అధ్యక్షుల తరపున మేము విజ్ఞప్తి చేయడం కూడా జరుగుతుంది. గోపాలపట్నం చెందిన దొడ్డి కిరణ్ తనపై దాడికి పాల్పడ్డారని సీఎం గోల్డ్ సంస్థ యజమాని సురేష్ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దొడ్డి కిరణ్ అనే వ్యక్తికి చెందిన 80 తులాల బంగారం ముత్తూట్ ఫైనాన్స్ లో ఉందని, సమయానికి డబ్బు చెల్లించకపోవడంతో వేలం వేస్తున్నారని చెప్పి బంగారాన్ని విడిపించేందుకు తన వద్ద నుండి 47 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నారని చెప్పారు. నేటికి 2 ఏళ్లైనా నా సొమ్ముకు ఎటువంటి వడ్డీ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. ఇటీవల 16 లక్షలకు 2 చలన చెక్కులు ఇచ్చి మిగిలిన సొమ్ము ఇవ్వకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారని సురేష్ తెలిపారు. దీంతో తాను 4వ పట్టణ పోలీసులకు ఆశ్రయించగా వారు కిరణ్పై కేసు నమోదు చేశామని చెప్పారని, పోలీసులకు ఫిర్యాదు చేసినందుకు దొడ్డి కిరణ్ తనపై దాడి చేస్తున్నారని ఆరోపించారు. కిరణ్ నుండి తనకు ప్రాణహాని ఉందని పోలీసు అధికారులు కిరణ్పై చర్యలు తీసుకోవాలని సురేష్ తెలిపారు. సైన్ ఫైనాన్స్ అనే సంస్థను నేను 2011 నుంచి నడుపుతున్నాను. నేను ఈ ఫైనాన్స్ సంస్థ అనేది దొండపర్తిలో ఉండేది వరకు ఇక్కడికి మనం మార్చి 6 సంవత్సరాలు అవుతుంది. 6 సంవత్సరాల నుంచి మనం ఇక్కడే కంటిన్యూ చేస్తాం. సంవత్సరాల క్రితం దొడ్డి కిరణ్ అనే అతను వైఎస్ఆర్సీపీలో తిరుగుతూ ఉంటారు. ఆయన సంవత్సరాల క్రితం నా బంగారం వేలం వేసేస్తున్నారు ముత్తూట్ ఫైనాన్స్ వాళ్ళు, అందులో నేను తాకట్టు పెట్టాను, అక్కడ వడ్డీ కట్టిన కారణంగా వాళ్ళు వేలం వేస్తున్నారు, కొంచెం నాకు హెల్ప్ చేయండి, ఒక 2-3 నెలల్లో నేను ఆ బంగారం విడిపించుకుంటాను నేను మీ దగ్గర నుంచి, అక్కడ వడ్డీలు అవి కట్టి మీ దగ్గర అది విడిపించి మీ దగ్గర ఉంచండి అన్నాను. 47 లక్షల రూపాయలు డబ్బులు నేను అక్కడ కట్టి అక్కడి నుంచి బంగారం విడిపించి నా దగ్గర ఉంచాను. నేను 3 నెలల్లో విడిపిస్తానన్న వ్యక్తి సంవత్సరంన్నర అవుతున్నప్పటికీ కూడా వడ్డీలు కట్టలేదు. దాంతో నేను చాలాసార్లు కాల్ చేయడం జరిగింది, వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పడం జరిగింది, అయినప్పటికీ కూడా సరిగా స్పందించేవాడు కాదు. దాంతో నేను అమ్మేస్తాను నేను ఆ బంగారాన్ని, ఇంతకాలం అంటే నా వాళ్ళు కాదు, అప్పుడే వాళ్ళు అమ్మేస్తున్నారు అంటే దాని వాల్యూ దాటిపోవడం వల్ల వాళ్ళు అమ్మేయడం జరుగుతుంది, అయినప్పటికీ నీ మాట గౌరవించి మొత్తం డబ్బులు కట్టి నేను విడిపించి ఇక్కడ తీసుకొచ్చి సంవత్సరంన్నర కావస్తున్నా కూడా మీరు ఇంకా విడిపించట్లేదు, వడ్డీ కూడా కట్టట్లేదు అనేటప్పటికి సరే నేను వేరే బ్యాంక్ వాళ్ళతో మాట్లాడుకొని డబ్బులు పట్టుకొచ్చి విడిపించుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది. దాంతో సరే రండి అని చెప్పాను. ముందు రోజు వచ్చారు, మాట్లాడుకున్నారు, మొత్తంగా వడ్డీ అసలు కలిపి 65 లక్షలు ఎంతో అయితే 61 లక్షలు ఇస్తాం, 4 లక్షల రూపాయలు తగ్గించమని అడగడం జరిగింది. సరే అన్నాను, అమౌంట్ అనేది 61 లక్షకి తీసుకొని రండి అని చెప్పడం జరిగింది. వేరే బ్యాంకులతో మాట్లాడుకొని 45 లక్షల రూపాయలు ఆ బ్యాంకులతో మాట్లాడుకొని వాళ్ళని క్యాష్ తెమ్మన్నారు. సిఎస్బి బ్యాంక్ వాళ్ళు 45 లక్షల రూపాయలు క్యాష్ పట్టుకొని వచ్చారు. అయితే దొడ్డి కిరణ్ ఇక్కడ ఏం చేశాడంటే మిగిలినది క్యాష్ కాకుండా 2 చెక్కులు ఇస్తున్నాను, 10 లక్షలు ఒకటి, 6 లక్షల రూపాయలు ఒకటి, ఈ మొత్తం బంగారం విడిపించి ఇవ్వండి అన్నారు. సరే ముందు ఈ 45 లక్షలు క్యాష్ పట్టుకొచ్చారు కదా, చెక్కులది మాట్లాడదాం అని చెప్పేసి బ్యాంక్ వెళ్ళేటప్పటికి ఆ రోజు ఆడిట్ ఏదో అవుతుంది, మీరు రేపు రండి అని చెప్పారు. దాంతో ఆ సిఎస్బి బ్యాంక్ వాళ్ళు తెచ్చిన 45 లక్షలకి 25 లక్షలు వాళ్ళకి తిరిగి ఇచ్చేయడం జరిగింది. ఇంకా 20 లక్షల రూపాయలు పట్టుకొని వెళ్ళి వేరే బ్యాంక్లో ఉన్నది విడిపించి ఆయనకి ఇచ్చేసాను. ఈ 16 లక్షల రూపాయలకి చెక్కులు ఇచ్చాం కదా, మాకు బంగారం ఇచ్చేయండి అన్నారు. ఆఫీస్లో మాట్లాడుకున్నారు, అంతా అయిపోయింది. ఆఫీస్లో సరే ఆయన కిందకి వెళ్ళిపోయి వాళ్ళ అనుచరులతో ఈ ఆఫీస్ కింద నాపై దాడి చేశారు. దాడి చేయడంతో పోలీసులకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, సిపి గారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఎఫ్ఐఆర్ కూడా కడతామని చెప్పేసి చెప్పారు. వచ్చారు, ఎంక్వైరీ చేసుకున్నారు, ఎఫ్ఐఆర్ కూడా కడతామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక్కడ నేను ఇవ్వలేదు అన్న కారణంతో మళ్ళీ కంప్లైంట్ ఇచ్చానని చెప్పేసి ఏదో విధంగా గోపాలపట్నం స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి అక్కడి వరకు రప్పించి మళ్ళీ దాడి చేద్దామని చెప్పేసి ప్రయత్నిస్తున్నారు. అంటే ఇలాంటి సంస్కృతి అనేది వైజాగ్లో లేదండి ఇదివరకు. ఇప్పుడు అంటే కొంతమంది రాజకీయ నాయకుల అండదండలు చూసుకొని ఈయన ఇలా రౌడీజం చేస్తున్నాడు అండి. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? ఇది అంటే దొడ్డి కిరణ్ అనేది ఒక విధంగా కాదండి, అన్ని విధాలుగా ప్రజల్ని ఎలా అయితే దోచేయాలో అన్ని విధాలుగా దోచేస్తున్నాడు. ఉపాసన కన్స్ట్రక్షన్స్ అని చెప్పేసి ఇక్కడ ద్వారకానగర్లో ఉంటుంది, 6 కోట్ల రూపాయలు ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి తీసేసుకున్నాడు అండి. అడిగిన వాళ్ళపై దౌర్జన్యం చేయడం, కొట్టడం, ఏమైనా అయితే ఏం చూసుకుందో నాకు పార్టీ అండదండలు ఉన్నాయని చెప్పడం. అయితే ఎవరు అతని కొమ్ము కాస్తున్నారు అనేది నాకు తెలుసు, కానీ ఎలక్షన్ మూమెంట్ ఇది, వారి పేర్లు చెప్పడం భావ్యం కాదు, వారిపై నాకు గౌరవం ఉంది. కానీ
రాజకీయ వీళ్ళకి ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళకి నా విన్నపం ఏంటంటే, మీరు కొమ్ము కాసేటప్పుడు వాళ్ళు ఎలాంటి వాళ్ళే ఎంక్వైరీ చేయండి. ఇలాంటి రౌడీ మొక్కలకి అండదండలుగా ఉండి మీ పేర్లు పాడు చేసుకోకండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జీవీఎంసీ 34వ వార్డులో జోరుగా ప్రచారం నిర్వహించిన విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన వైకాపా ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్న గాజువాక నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీనివాస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.